ఈ పెసర పునుకులు పులుసు పెట్టానండి. పెసలు నైట్ నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకుని పెసర పునుకులు వేసుకోవాలండి. మెంతులు వేసానండి. మెంతులు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలండి. బాగానే ద్వారగా వేగనివ్వాలండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం వేసుకుంటాం కదండి, పునుకులు వేసుకున్నప్పుడు కొద్ది జీలకర్ర సాల్ట్ వేసుకోవాలండి. లేకపోతే సప్పగా ఉంటాయి కదండి, కొద్దిగానండి, ఎంతో కాదు, మళ్ళీ పులుసులు వేస్తాం కాబట్టి వేసుకుని పెసర పునుకులు వేసుకోవాలండి. వేసుకుని మనం ఆ తర్వాత ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కొంచెం వేసి బాగా మగ్గనివ్వాలండి. ముక్కలు దగ్గర బాగా అలా బాగా దగ్గరగా మగ్గిపోవాలండి. బాగా ఒక టమాటా వేసానండి. ఒక పెద్ద సైజు టమాటా వేసానండి. చిన్న ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి. టమాటాలు మూత పెట్టండి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గే వరకు కూడా మూత మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని బాగా మగ్గినాయండి. ఇప్పుడు చూడండి, ఇలా మగ్గిపోవాలండి. బాగుంటుందండి. పెసరపప్పుతోటి వేసుకోవచ్చండి, పెసలతోని వేసుకోవచ్చు. తగినంత కారం వేసానండి. ఒక చెంచాడుకి వేసానండి. మీరు కారాన్ని బట్టి మీ కారాన్ని వేసుకోవాలి. మీరు వట్టి పెసరపప్పు ఉంటుంది కదండి, ఆ పెసరపప్పుతోని వేసుకోవచ్చు, ఇలా పెసలతోటి వేసుకోవచ్చు అండి. పెసలతో వేసుకున్నది బాగుంటుందండి, ఇంకా బాగుంటుందండి. పెసలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలండి. బాగా కాకుండా మీడియంగా వేసుకోండి. నేను ఒకసారి కలుపుకునండి నీళ్ళు వేసుకోవాలి, నీళ్ళు వేయాలండి. ఎందుకంటే ఇవి ఉడుకుతాయి కదండి, ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడానే. మూత పెట్టండి, బాగా ఉడకనివ్వాలండి. ముక్కలు ఇవి నీరు ఉంచుకోమాటండి. తీసి కలుపుకోవాలండి. కలిపి చింతపండు వేసుకోవాలండి. ఒక చిన్న సైజు తక్కువ వేసుకోవాలి. టమాటా వేసాను కాబట్టి బాగా ఎక్కువేమి పులుపు పడిపోదండి. వేసుకునండి, మూత పెట్టేసి ఒక తర్వాత కరివేపాకు కొద్దిగా మూత పెట్టేసి మరవాలండి. దగ్గర అండి. పెసర పునుకులు పులుసు ఇస్తే నా ఛానల్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా పులుసు చాలా చాలా ఉందండి. మీరు కావాలంటే అలా టమాటో కూడా మీకు నచ్చాక నా ఛానల్ చేయండి.